హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఇప్పుడైతే మనం సొరకాయ రెసిపీ చేసుకుందాం అన్నమాట. చూసారు కదా, చిన్న సొరకాయ చాలా లేతగా ఉంది. ఇలాంటి సొరకాయ తీసుకుంటే మన కర్రీ అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అండ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే మనము సొరకాయ పాలు రెసిపీ చేసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ అయితే సొరకాయకున్న పీల్ చేసుకుందాము. పైన తొక్కనంతా ఇట్లా తీసుకుందాం అనమాట. పైనుంచి తొక్క తీస్తుంటే దాని నుంచి ఒక లిక్విడ్ వస్తుంది కదా, మీ అందరికీ తెలుసు. సో ఆ లిక్విడ్ని మన చేతికంటే మళ్ళీ సొరకాయకి ఇట్లా అంటుతుంది. సో అందుకని చూసారు కదా, ఇట్లా కనిపిస్తుంది కదా అంటేసి. సో దాన్ని నీట్గా వాష్ చేసుకుని అప్పుడు మనం సొరకాయని కట్ చేసుకుందాం అనమాట. మనం పులుసుల కర్రీ అయితే సొరకాయ పీసెస్ని కొంచెం పెద్దగా కట్ చేస్తాము. ఇప్పుడు నేను పాలు పోసి వండుతున్నాను. అండ్ ఇగురు కర్రీ అయితే ముక్కలు అనేవి చాలా సన్నగా ఇట్లా కట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఈజీగా మగ్గిపోతుంది, మనకి కర్రీ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో సొరకాయ గురించి మీ అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. సొరకాయ అనేది చాలా ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి. అండ్ సొరకాయ తింటే చాలామంది ఏమంటారు అంటే మాకు జలుబు చేస్తుంది అంటారు. బట్ న్యాచురల్లీ సొరకాయ తింటే ఎటువంటి జలుబు అయితే చేయదు. అది పడకపోతే ఏమైనా జలుబు చేస్తుందేమో అని. సో ఇప్పుడైతే పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఇట్లా సన్నగా అయితే పీసెస్ కట్ చేశాను అనమాట. మీరు కూడా ఇట్లా కట్ చేసుకోండి. అంటే నాకు మగ్గడానికి ఈజీగా 2 minutesలో కర్రీ అయిపోవాలి అని చెప్పేసి ఇట్లా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము కర్రీకి. సో కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత దానిలో ఆయిల్ వేసుకుందాము సరిపడా. ఆయిల్ కూడా వేగిన తర్వాత పోపులు యాడ్ చేసుకుందాము. పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. నేనైతే వెల్లుల్లిపాయలు ఇట్లా స్లైసెస్లా కట్ చేశాను అనమాట. అంటే కర్రీ మొత్తం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో అవైతే ఇప్పుడు యాడ్ చేసుకుని అవి కూడా వేగే వరకు ఒకసారి ఇట్లా కలుపుకుందాము. వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం అనమాట. అండ్ అలాగే కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాము. సో వీటంతటిని ఒకసారి కలిపి మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. సొరకాయతో చాలా రెసిపీస్ చేయొచ్చు కదా. సొరకాయ ఇగురు, సొరకాయ పాలు పోసి అండ్ పులుసు అండ్ దప్పలం అండ్ సొరకాయ హల్వా. ఈ వీటిలో మీకు ఏ రెసిపీ ఫేవరెటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవంతా ఇందులో యాడ్ చేసుకుందాము. వీటిని ఒకసారి కలుపుకుందాం అన్నమాట. చూడడానికి సొరకాయ ముక్కలు ఎక్కువ అనిపిస్తాయి, కానీ వండిన తర్వాత దీనిలో ఒక 25% మాత్రమే కర్రీ అవుతుంది. సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము కలిసే వరకు, పసుపు అండ్ సాల్ట్. చూసారు కదా, చక్కగా అయితే కలిపేసాము. ఇవి కొద్దిగా మగ్గాలన్నమాట. మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. చూసారు కదా, మగ్గిన తర్వాత నేను ఒక టొమాటో కట్ చేసి వేస్తున్నాను అనమాట. టొమాటో అనేది ఆప్షనల్. టొమాటో వేసుకుని చేసుకోవచ్చు, లేదంటే వేయకుండా కూడా చేయొచ్చు. సో ఇది ఒక 5 minutes ఇలా ఉంచుదాం. మగ్గిన తర్వాత దీనిలో పాలు యాడ్ చేసుకుందాం అనమాట. చూసారు కదా, మగ్గిపోయింది. సో ఇప్పుడైతే పాలు యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా కర్రీ అనేది ఫైనల్ మగ్గిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఒక 5 minutes మూత పెట్టేసి అట్లా ఉంచితే మనం పోసిన పాలంతా చక్కగా కర్రీ అయిపోతుంది. చూసారు కదా. సో ఈ రెసిపీ కనుక మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. 3 minutesలో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగింటి రుచులు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.